హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇంకా బాగుండాలంటే నేను వీడియోలో చూపించే డ్రై ఫ్రూట్స్ పౌడర్ ట్రై చేసి పిల్లలకు పెట్టండి. రోజు చాలా ఇష్టంగా తింటారు. ఏమేమి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానంటే సారపప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, వాల్నట్స్ తీసుకున్నాను. అన్నీ పావు కేజీ ప్యాకెట్స్, కానీ నేను అందులో హాఫ్ మాత్రమే చేశాను. హెవీ క్వాంటిటీ చేస్తే కొంచెం ముక్క వాసన అలా వచ్చేస్తుంది, అందుకని హాఫ్ తీసుకున్నాను. ఇంకా ఆర్గానిక్ బెల్లం కూడా తీసుకున్నాను. ఆర్గానిక్ బెల్లం గుర్తు ఏంటంటే మనం కట్ చేస్తున్నప్పుడు అది చాలా సాఫ్ట్గా తెగిపోవాలి, అప్పుడు అది ఆర్గానిక్ బెల్లం అని గుర్తు. అన్నీ తీసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ చేసేసుకొని ఒక్కొక్కటి అన్నీ కలిపి చేయకూడదు. కలిపి చేసినప్పుడు ఒకటి త్వరగా వేగుతుంది, ఒకటి లేట్గా వేగుతాయి. కాబట్టి చాలా స్లో ఫ్లేమ్లో పెట్టి విడివిడిగా అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తాయి, అప్పుడు తీసేసుకోవడమే. తీసి చల్లారిన తర్వాత ఇవి పొద్దుతిరుగుడు విత్తనాలు అన్నీ వన్ బై వన్ మొత్తం మిక్సీ పట్టేసేయాలి. మెత్తగా మిక్సీ పట్టేటప్పుడే కొన్ని యాలకులు తీసుకొని మంచి స్మెల్ కోసం యాలకులు యాడ్ చేసుకోవాలి. యాలకులు మన ఇష్టము, బెల్లం తీపి కూడా మన ఇష్టం అనమాట. ఉండలు చుట్టుకోవచ్చు, లేకపోతే ఇలా పౌడర్లా కూడా ఒక్కొక్క స్పూన్ తినేసేటట్లు అలా కూడా వాడుకోవచ్చు. మంచి ఇలాచి మనం ఇష్టపడే ఫ్లేవర్కి తగినట్టుగా వేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై ఫ్రూట్స్ అన్నీ పౌడర్ చేసుకున్న తర్వాత బెల్లం తురుముకున్నాం కదా, దాన్ని కూడా పౌడర్ చేసేసి ఒక్కొక్క వాయికి కొంచెం బెల్లం వేసుకుంటూ మిక్సీ పట్టేసేయాలి. మొత్తం లాస్ట్లో ఒక పెద్ద బేసిన్ లాంటి దానిలో తీసుకొని మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక మనం ఇలా చేత్తో ప్రెస్ చేస్తుంటే ఉండల కింద కూడా ఫామ్ అవుతుంది, కానీ ఊరికే చూపించాను అట్లాగా. ఉండలు కట్టేస్తే మాత్రం కొన్ని రోజులకి ఒక 2-3 డేస్కి గట్టిగా అయిపోతాయని నా ఫీలింగ్. అందుకని నేను పౌడర్ అలాగే వేసేసి పైన ఒక 4 ఉండలు మాత్రం ఊరికే చుట్టి అలా పెట్టేశాను. ఆ డ్రై ఫ్రూట్ పౌడరు తీయగా ఉంటుంది, ఇలాచీ ఫ్లేవర్ వల్ల మంచి స్మెల్ కూడా వస్తుంది. సో పిల్లలు కంపల్సరీ తింటారు. చాలా న్యూట్రిషన్ ఫుడ్, కంపల్సరీ ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.